కరోడ్పతిలో పాల్గొన్న పిల్లాడు ఇషిత్ భట్ దేశవ్యాప్తంగా వైరల్ అయ్యాడు. అతడి దెబ్బకు అమితాబ్ బచ్చనే తలపట్టుకున్నారు. ఇంతకు అతను ఏం చేశాడు? చాలా మంది పిల్లలు అతనిలాగే హైపర్ యాక్టివ్గా ఉన్నారా? సైకాలజిస్టుల మాట ఏమిటి? ఇతను 5వ తరగతి చదువుతున్న గుజరాత్ కు చెందిన ఇషిత్ భట్ కౌన్ బనేగా కరోడ్పతి ప్రోగ్రామ్ లో పాల్గొన్నాడు. మామూలోడు కాదు, యాక్టివ్. తనకు అన్నీ తెలుసన్న ఫీలింగ్ లో ఉన్న వ్యక్తి. బిగ్ బి అమితాబ్ ఎదుట కూర్చోగానే నాకు ఈ కార్యక్రమం రూల్స్ అన్నీ తెలుసునని, సుత్తి లేకుండా స్ట్రైట్ గా పాయింట్ లోకి వచ్చేయాలన్నాడు. ప్రశ్న పూర్తి కాకుండానే సమాధానం చెబుతూ అసలు ఆప్షన్స్ కూడా తీసుకోకుండా దూకుడుగా సమాధానం చెప్పేయడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత కూడా ఒక ప్రశ్న అడిగిన వెంటనే ఇదసలు అడగవలసిన ప్రశ్నేనా అంటూ వెటకారం చేశాడు. 1కి 4 లాక్స్ వేసుకోండి అంటూ అతి విశ్వాసం ప్రదర్శించాడు. పిల్లలు యాక్టివ్ గా ఉంటే మంచిదే గానీ ఓవర్ యాక్టివ్ గా ఉంటే మాత్రం కాస్త ఆలోచించాల్సిందే. అవసరానికి మించిన ఆత్మవిశ్వాసాన్ని కనబరిచి అంతిమంగా 25,000 ప్రైజ్ మనీని కోల్పోయి ఇంటిదారి పట్టాడు. అయితే ఈ కార్యక్రమంలో ఇషిత్ కనబరిచిన ప్రవర్తనను ఆత్మవిశ్వాసంగా పరిగణించాలా, లేక అహంకారంగా భావించాలా, లేదంటే ఇప్పటి తరం ఇలాగే ఉందని సరిపెట్టుకోవాలా అంటూ దేశవ్యాప్తంగా డిబేట్ మొదలైంది. ఈ కార్యక్రమంలో ఇషిత్ కనబరిచిన ప్రవర్తనను మానసిక వైద్యులు 6 పాకెట్ సిండ్రోమ్ గా పరిగణిస్తున్నారు. దంపతులు ఒక సంతానానికే పరిమితమైపోతున్న రోజులివి. దాంతో కుటుంబంలోని అందరి దృష్టి ఆ ఒక్క సంతానం మీదే కేంద్రీకృతమై ఉంటుంది. ఆ బిడ్డను గారం చేస్తూ, అడిగినవన్నీ కొనిపెడుతూ, నొప్పి తెలియకుండా పెంచడమే కాకుండా ఆలస్యం చేయకుండా అలక తీర్చేయడం, అడిగినవన్నీ క్షణాల్లో అందించడం, తన మాటే నెగ్గుతుందనే భరోసా కల్పించడం లాంటి పొరపాట్లు చేస్తూ ఉంటారు. దాంతో పిల్లల్లో తానొక ప్రత్యేకమైన వ్యక్తిననే అభిప్రాయం బలపడుతుంది. తన మాటకు ఎదురుండదనే భరోసా కలుగుతుంది. కొన్ని కుటుంబాల్లో పిల్లలను అవసరానికి మించి పొగిడేస్తూ ఉంటారు. ఇది మంచిది కాదు. పిల్లల ప్రవర్తన ఆత్మవిశ్వాసాన్ని ప్రతిఫలిస్తున్నట్లు కనిపించవచ్చు. అయితే అది అహంకారానికి దారితీయకుండా జాగ్రత్త పడవలసిన బాధ్యత తల్లిదండ్రులదే అంటున్నారు నిపుణులు. పిల్లలకి తల్లిదండ్రులకి మధ్య కావాల్సినంత సమయం దొరకలేకపోవటం ఒకటి. పిల్లల్ని ఎక్కడ నివారించాలి, ఎక్కడ నివారించకుండా స్వేచ్ఛగా ఇవ్వాలి అనే దగ్గర తల్లిదండ్రులకి కావాల్సినటువంటి అవగాహన లేకపోవటం వల్ల నీ వల్ల నా జీవితం నాశనం అయిపోయింది, నీ వల్ల నేను ఈ స్థాయికి దిగిపోయాను అని చెప్పడంలో పిల్లలకి ఎక్కువగా అయిపోయింది. ఒక విధమైనటువంటి నెగటివ్ శక్తులు పెరుగుతున్నాయి. విద్యార్థి అంటే ఇక్కడ నా ఉద్దేశంలో పిల్లలు తల్లిదండ్రులకు ఎదురు తిరుగుతున్నారు అన్నప్పుడు మొట్టమొదటిగా కారణం ఏంటంటే కుటుంబ వ్యవస్థలో కావాల్సినటువంటి పర్యవేక్షణలో చెప్పవలసిన భాగాలలో ఇంటి లోపల పెద్దవాళ్ళు లేకపోవటం వల్ల పిల్లలు చాలా దూరం అయిపోతున్నారు తల్లిదండ్రులకి. దురుసుగా నిర్మోహమాటంగా మాట్లాడితే తమ పిల్లలు పిడుగులంటూ మురిసిపోతారు. అలాంటి ప్రవర్తనను చూసి మెచ్చుకోలుగా మాట్లాడిన ప్రతిసారి పిల్లల్లో అదే సరైన ప్రవర్తన అనే నమ్మకం నాటుకుపోతూ ఉంటుంది. పెద్దలతో దురుసుగా మాట్లాడినప్పుడు మందలించడానికి బదులుగా వాడి తీరే అంతా అంటూ పట్టించుకోకుండా వదిలేస్తే తన ధోరణి సరైనదేననే ప్రోత్సాహాన్ని పిల్లలు పొందుతారు. ఇంట్లో ఇలాంటి వాతావరణానికి తోడు రియాలిటీ షోలు, సామాజిక మాధ్యమాలు, సినిమాలు, సీరియల్స్ లో నటించే బాలనటుల ప్రవర్తనలను కూడా పిల్లలు అనుకరిస్తూ ఉంటారు. ఆయా మాధ్యమాల్లో పిల్లల మాటలకు వస్తున్న ప్రతిస్పందనను, మెచ్చుకోళ్లను, చప్పట్లను రివార్డులుగా భావిస్తూ అదే సరైన ప్రవర్తన అని భ్రమపడుతూ ఉంటారు. ఇంకొందరు పిల్లలు పెద్దల దృష్టిని ఆకట్టుకోవడం కోసం విపరీతంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇవన్నీ పిల్లలే స్వయంగా అలవర్చుకున్న లక్షణాలు కావు. పరిసరాలు, పరిస్థితుల చుట్టూ ఉన్న వాతావరణం, పెద్దల ప్రవర్తన ఇవన్నీ పిల్లల మీద ప్రభావం కనబరుస్తూ ఉంటాయి. కాబట్టి పెద్దలను ఎదిరించి మాట్లాడడం, కసురుకోవడం, చెబుతున్నది పూర్తిగా వినకుండానే సమాధానం చెప్పడం, చులకనగా మాట్లాడడం, చిన్న పిల్లల్లో ఇలాంటి ప్రవర్తనా లోపాలను గుర్తించినప్పుడు వాటిని మొదట్లోనే ఖండించాలి. పిల్లలు క్వశ్చన్ వేయటంలో తప్పు లేదు, కానీ తల్లిదండ్రులలో సమయం ఇవ్వకపోవటంలో చాలా పెద్ద తప్పు ఉంది. తల్లి ఎంతసేపటికి
బాధ్యతల పట్ల ఆసక్తి కానీ తండ్రి భవిష్యత్తు పట్ల వాళ్ళ యొక్క స్థిరత్వాన్ని కోరుకుంటూ ఇవ్వవలసినది ఇవ్వలేకపోయినప్పుడు ప్రతి కుటుంబంలో ఒకరికొకరు అంటే అసూయలు పెరుగుతూ ఉంటాయి. కుటుంబం అనేది నలుగురి యొక్క కలయిక. అందుకని మనిషి సంఘజీవి అన్నారు. ఆ సంఘజీవికి నేర్పవలసిన బాధ్యతలు అమ్మ, నాన్న, తాత, బామ్మ, అమ్మమ్మల దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇది తెలిసినాడు పిల్లలు ఎప్పుడు ముచ్చారులాగా భవిష్యత్తు తరాలకు ఉపయోగపడతారు. ఇంకొక కలాం గారిలాగా మనకి దొరికే అవకాశాలు చాలా ఉంటాయి. మన మాట, ప్రవర్తన ఎదుటివారిని బాధ పెట్టే అవకాశం ఉంటుందని ఇలాంటి పిల్లలు గ్రహించేలా చేయడం ఎంతో అవసరం. వారిని విపరీతంగా పొగుడుతూ ఉంటే వారు ఎప్పటికీ తెలుసుకోలేరు. పెద్దలే పిల్లలకు మార్గదర్శకాలుగా మారాలి. అలాంటి ప్రవర్తనను మొదట్లోనే కట్ చేయాలి. తోటి పిల్లలతో, పెద్దలతో పిల్లలు నడుచుకునే తీరును గమనిస్తూ అవసరమైన చోట కౌన్సిలింగ్ ఇస్తూ ఉండాలి. మరీ ముఖ్యంగా టీవీలు, సామాజిక మాధ్యమాల ప్రభావం పిల్లల మీద పడకుండా జాగ్రత్త పడాలి. తల్లిదండ్రులు జాబ్స్ చేసినా సరే వారికి అదే పనిగా ఫోన్ ఇచ్చేయొద్దు. వారు ఏం చేస్తున్నారు, ఎలాంటి గేమ్స్ ఆడుతున్నారన్న దానిపై ఒక లుక్ వేయాలి. పిల్లలు కోరినవన్నీ చిటికలో తెచ్చేస్తే కొద్దిపాటి ఆలస్యాన్ని సైతం భరించలేని తనం వారికి వస్తుంది. వీటిని కట్టడి చేయడం అవసరం. దుందుడుకుడుతనంతో ఒరిగే నష్టాలను తెలియచెప్పాలి. కోపం, ఉక్రోషం లాంటి భావోద్వేగాల దుష్ప్రయోజనాలను వివరించాలి. మరీ ముఖ్యంగా ఆత్మవిశ్వాసానికి, అహంకారానికి తేడాను విపులంగా చెప్పాలి.